శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మీ పనులన్నీ కూడా సజావుగా సాగాలి, మీ కార్యక్రమాలన్నీ కూడాను నిష్ఠగా పూర్తి చేయాలి, సాంఘికంగా కూడా గౌరవ ప్రపత్తులు అత్యధికంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి గృహంలో వాళ్ళు కూడా భావిస్తూనే ఉంటారు. అందుచేత మీరు గృహం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే చిన్న రొట్టె ముక్క తీసుకోండి. ఆ రొట్టెను మీరు దగ్గర ఉంచుకొని మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దారిలో మీకు ఎదురేగినటువంటి కుక్కకి కానీ జంతువులు వేటికైనా సరే చక్కగా గనక అలా ముక్కలు ముక్కలుగా గనక వేస్తూ పోయినట్లయితే మీ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగటానికి కంటికి కనిపించినటువంటి అపురూపమైనటువంటి శక్తి పుంజాలు మీకు సహకరిస్తాయి. వారానికి ఒక్కసారైనా సరే ఈ కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే అన్ని పనులు కూడా సజావుగా నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. అదేమిటి, ఎందుచేత అంటే మన భారతీయ సంప్రదాయంలోనే ప్రతి గృహంలో కూడాను కాలభైరవ ఆరాధన అని చెప్పేసి ఉండేది. అంటే కాశీ నుంచి రాగానే కాలభైరవ ఆరాధన అని చెప్పేసి చేసే సంప్రదాయం. అట్లాగే ప్రతి గురువారం కూడాను సాయిబాబా దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడాను అక్కడ కూర్చున్నటువంటి బీదలకు రొట్టెలు గనక దానం చేసిన నెలకు ఒకసారైనా సరే కనీసం చేసినట్లయితే మీ పనులన్నీ కూడా చక్కగా సజావుగా సాగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఒక గృహంలో అందరూ కూడా ఆనందంగా నివసించాలి అంటే వారి వారి పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరితేనే కదా అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండేది. ఇంటికి వస్తూనే నీరసంగా అంతా కోల్పోయినట్టుగా వచ్చారనుకోండి, మీ ఇంటి ఇల్లాలు కూడాను చాలా బాధపడుతుంది కదా. అందుచేత పనులని చక్కగా అవుతున్నాయనుకోండి, హ్యాపీగా ఇంటికి వచ్చినప్పుడు ఆమె కూడా చాలా చక్కగా ఎదురేగి ఆహా చాలా సంతోషంగా ఉన్నామండి, అంతా పరమేశ్వరి ఇచ్చా అని చెప్పేసి భావిస్తూ ఆమెలో కూడా దైవచింతన బాగా పెరిగిపోతుంది. ఆ దైవచింతన ఆ తత్పరతలో దాగిన పరమార్థం ఇదే. అందుకనే దైవచింతనతోనే ఇంటిల్లిపాది కూడాను నిర్వహణ సామర్థ్యం కలిగి ఉన్నట్లయితే అన్నిటికీ పరమేశ్వరుడు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక చాలా గొప్ప విశేషాన్ని కలిగిస్తోంది. వాస్తుశాస్త్రమే కాదు, మన జీవిత రహస్యం కూడాను ఇదే. అందుచేతనే పరమ పవిత్రవంతమైనటువంటి మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి దైవ బలం చాలా అవసరమని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. అలాగే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీకు తోచింది బీదలు ఎవరైనా ఎదురుగా వచ్చినప్పుడు జేబులో నుంచి రూపాయి బిళ్ళో 5 రూపాయల బిళ్ళో తీసి అలా వేసి హృదయపూర్వకంగా హృదయంలోనే నమస్కారం చేసుకోండి. ఒకరికి దానం చేసిన సొమ్ము మీకు భవిష్యత్తుకు రాచబాటై తీరుతుంది అని చెప్పటం దీనిలోని విశేషార్థం. అలాగే మీ పిల్లలకి చదువు బాగా చదువుతున్నప్పటికీ మార్కులు వచ్చేటువంటి సమయంలో వాళ్ళు ఎంత బాగా రాసినా మార్కులు తక్కువగా వస్తున్నాయి. ఏంటి, ఎందుచేత ఇలా జరుగుతోంది అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అలా మీరు భావించినట్లయితే మీ పిల్లలకి విద్యలో విజయం చేకూరటానికి మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే ఆ యొక్క బీదలంతా కూడా మీ చుట్టూతా మూగారనుకోండి, బాబు 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 అని. ఆ మూగినప్పుడు మీరు కసురుకోకండి. వాళ్ళకి మీ అబ్బాయి చేత ఆ యొక్క రూపాయి బిళ్ళల్ని దానంగా ఇప్పించండి. మీ విద్యార్థికి చదువులో ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైనటువంటి విద్యలో అతడు రాణించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుచేత అంటే ఆ గ్రహచార గతుల రీత్యా మనకు తెలియనటువంటి అతీంద్ర శక్తి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఒక దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ప్రతి ఒక్క జీవితంలోనూ ప్రతి మానవుడికి కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇలా సంభవించటం వెనకాల ఉన్న కార్యకారణ సంబంధం ఏమిటి అని ఆలోచించినప్పుడే అసలు సిసలైన మానవత్వం వెళ్ళి విరుస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తిరగాలి. అందుకే షిర్డీ సాయిబాబా వారు కూడాను ఎంత గొప్ప వాళ్ళు వచ్చినప్పటికీ కూడా నీకు తోచింది ఇవ్వు దక్షిణగా అని అడగటం జరుగుతోంది. ఆయనకి దక్షిణ సమర్పిస్తుంటాను అని మనసులో అనుకున్నప్పుడు మన కోరికలు కూడా నెరవేరుతూనే ఉన్నాయి. ఇవి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. ఒక కార్యక్రమాన్ని అనుకొని బాబావారికి
నేను దక్షిణ వేసుకుందాం అనుకున్నాను అంటేనే చాలు. అలాగే కోటి కోరికలు తీర్చే కోనేటి రాయుడు వాడు ఆ వెంకటేశ్వర స్వామికి కూడా ఆపద మొక్కుల వాడా నాయన అనుగ్రహించు, నీ హుండీలో ఇంత వేసుకుంటాను అనగానే మన పనులన్నీ కూడా నెరవేరటం లేదా? ఏమిటి ఇదంతా అంటే ఆ సృష్టికర్త సృష్టించినటువంటి ఈ జీవన విధానంలో మనకు తెలియకుండానే దాన ధర్మ గుణాన్ని పెంపొందింప చేసుకున్నట్లయితే, అది భగవంతునికి మనస్ఫూర్తిగా కనుక సమర్పించినట్లయితే ఇంటిల్లిపాతికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయని చెప్పటం దీనిలో కలిగినటువంటి అంతరార్థ గొప్ప విశేషం. అంతేకాకుండా ఇంట్లో సుఖ సమృద్ధి స్థిరంగా ఉండాలి అని చెప్పేసి మీరు భావించినట్లయితే రావి చెట్టు కింద నిల్చొని ఇనుప పాత్ర తీసుకోండి. ఆ ఇనుప పాత్రలో నీరు, చక్కెర, నెయ్యి, పాలు కలిపి ఆ చెట్లు మొదట్లో వారానికి ఒక్కసారైనా సరే ఒక నియమబద్ధంగా అనుకొని 4 వారాలు కానీ లేక 9 వారాలు కానీ అనుకొని గనక పోసి చూడండి. తప్పనిసరిగా దీర్ఘకాలం లక్ష్మీ నివాసంతో మీ ఇల్లు కలకలలాడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.